ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు హైదరాబాద్ వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన విధానం చూస్తే సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి పోలీసులు వెళ్తే మరొక రాష్ట్రం పోలీసులకి ముందుగానే సమాచారం ఇచ్చి వాళ్ళ సహకారంతో అరెస్ట్ చేయాలి. కానీ నేరుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి కనీసం 41 నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన్ని వెహికల్ ఎక్కించుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది చాలా అమానుషం. మినిమం ప్రాథమిక సూత్రాలను కూడా అవలంబించకుండా అరెస్ట్ చేయడం అనేది ఒక ప్రతీకార చర్యలా పనికిస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేసిన అరెస్ట్లా కనిపిస్తుంది. ఆయన నిర్వహించిన చర్చలో ఒక జర్నలిస్టు, ఆయన కూడా కాదు, ఒక జర్నలిస్టు అమరావతి మీద ఏదో కొన్ని వ్యాఖ్యలు చేస్తే అది ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసినవి, అది యాజమాన్యానికి సంబంధం లేదని కూడా సాక్షి మేనేజ్మెంట్ ప్రకటించింది. శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ఉదయం చర్చలో అపాలజీ కూడా చెప్పారు. ఆయన మరొక వంక ఇట్లాంటి అక్రమ అరెస్టులు ఇప్పుడు చట్టం పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు. చట్టం పరిధిలో చట్టాన్ని ఎవరో అతీతులు కాదు. చట్టం పరిధిలో కేసు ఇప్పుడు ఎన్నో కేసులు పెట్టారు, వేరు పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టారు. అంటే తనిఖీల పోషాని కృష్ణమూర్తిలాగా కొమ్మినేని బహుశా వేధించడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తుంది. పోసాని కృష్ణమూర్తిని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఆ విధానంలో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సబబు కాదు, మంచిది కాదు. చట్టం పరిధిలో ఏమైనా చేసుకోండి, పర్వాలేదు. కానీ చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని దుర్వినియోగం చేసి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అన్యాయం. అదే సమయంలో మీరు ఒక పక్క పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేస్తున్నారు, ఆయన అరెస్ట్ చేశారు, మరో పక్క సాక్షి ఆస్తుల మీద దాడులు చేసి లోగోలను ధ్వంసం చేయడం, ఇది కూడా పథకం ప్రకారం జరిగిందన్నానికి ఉదాహరణ. శ్రీకాకుళంలో ఎలా జరిగిందో మధ్యాహ్నం విజయవాడలో కూడా అలా జరిగింది, సాక్షి లోగోని పగలగొట్టడం. ఇది అంటే దీని అర్థం వెనక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా చేయండి అనే ఒక ప్రణాళిక అనేది అదృశ్య శక్తులు ఎవరైతే ఇవి చేయండి ప్రోత్సహించారో, దీని నాయకులు ఎవరో దీన్ని వాళ్ళు సూచించారు, వీళ్ళు అమలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది ఎల్లకాలం ఎవరికీ అధికారం ఉండదు. ప్రత్యేకంగా మీడియా మీద దాడులు అంటే శ్రీనివాసరావు గారికి సంబంధించి ఎన్టీవీలో ఆయన ఉండేటప్పుడు మరి వీళ్ళే ఆయన్ని ఆ రోజు ఆ టీవీ ఛానల్ నుంచి ఉద్యోగం నుంచి తొలగించడం కారకులు. అది అందరికీ బహిరంగ రహస్యం. ఈరోజు మళ్ళీ ఏదో వంకతో ఆయన్ని అక్రమ పద్ధతుల్లో అరెస్ట్ చేయడం, అది వాళ్ళు గూడు కట్టుకున్న ప్రతీకార భావానికి నిదర్శనం కనిపిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, చిన్న మధ్య తరహా పత్రికల వార్తాపత్రికల సంఘం సంయుక్తంగా తీవ్రంగా ఖండిస్తుంది.